Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So మేమైతే బాగున్నాం, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సో ఫైనల్లీ షాపింగ్ టైం అనమాట మా మమ్మీ తోటి. సో ఇప్పుడైతే కొంచెం ఎనర్జీ ఉంది. కొన్ని డేస్ అయితే అట్లా టైం కుదరదు, అసలు షాపింగ్కి అసలు టైం కుదరదు కాబట్టి సో ముందు వచ్చే ఈవెంట్స్కి ఇప్పుడే వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో షాపింగ్కి వెళ్తున్నాము. మా మమ్మీకి అయితే షాపింగ్ అనగానే రెడీ అయిపోయి ఉంటుంది. మార్నింగ్కి లేచి ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయి ఉంటుంది. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏది బాగుంటుంది చూస్తాం. మంచి పట్టు శారీ తీసుకుందామని చూస్తున్నాను, బ్రైడల్ వేర్ లాగా, అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండే మంచి పట్టు శారీస్ చూస్తున్నాను. సో వెళ్ళి సర్చ్ చేద్దాం శారీ షాపింగ్, ఇంకా అట్లనే డ్రెస్ షాపింగ్ కూడా అయిపోవాలి. లెట్స్ సీ. పోదమ్మా, బాయ్ బాయ్ అంట, పోదమ్మా బాయ్. నా షాపింగ్ వీడియోస్ అంటే మీ అందరికీ చాలా ఇష్టం కాబట్టి ఇప్పటి నుంచి ఏది తీసుకున్నా నాకు వచ్చే స్పెషల్ ఈవెంట్స్కి సో క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కానీ నేను ఏం తీసుకోబోతున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఎక్కడ ఏ మోడల్స్ మంచిగా దొరుకుతాయి అనే ఒక ఐడియా వస్తుంది, మంచిగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇక్కడైతే మేము కొండాపూర్లో ఉన్న నిర్వాణ స్టోర్కి అయితే వచ్చేసాము. అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక్కడికే ఎందుకు వచ్చానంటే వీళ్ళ స్టోర్లో యాక్చువల్లీ డిజైనర్ డ్రెస్సెస్, కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ మెన్స్ వేర్ కూడా ఉంది, ఇంకా బ్రైడల్ లెహెంగాస్ కూడా ఉన్నాయి. స్పెషల్లీ చెప్పాలంటే ప్రీమియం పట్టు శారీ కలెక్షన్ కూడా బాగుందని విన్నాను మా ఫ్రెండ్స్ త్రూ. ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి వచ్చాను, నచ్చితే ఏదైనా తీసుకుందామని. ఇప్పుడు ఫుల్ గా వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట. సో నిర్వాణ డిజైనర్ స్టూడియోకి వచ్చాము, కొండాపూర్ దగ్గర ఉంది, మై హోమ్ మంగ్లా దగ్గర. సో నేను మా మమ్మీ అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఫస్ట్ అయితే నాకు శారీస్ చూడాలని ఉంది, సో ఒక మంచి డిజైనర్ శారీ చూడాలని ఉంది. సో వీళ్ళ స్టోర్కి రాగానే డిజైనర్ స్టూడియో కాబట్టి ఆబ్వియస్లీ మనకి శారీస్, డ్రెస్సెస్ మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఇట్స్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్. ఏది చూడాలో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ రాగానే డిజైనర్ డ్రెస్సెస్ కూడా నచ్చాయి. మా మమ్మీ ఫస్ట్ శారీసే చూద్దామంటుంది. సో పట్టు శారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, నార్మల్ సింపుల్ డ్రెస్సెస్ ఉన్నాయి, డిజైనర్ డ్రెస్సెస్ ఉన్నాయి, సో పెద్ద పెద్ద గౌన్స్ కూడా ఉన్నాయి. అవైతే ప్రిట్టి అనిపించాయి. కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు శారీస్ చూస్తున్నాం అనమాట, పట్టు శారీస్ ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది. సో చూద్దాం కలెక్షన్ ఎలా ఉందో. సో కొంచెం పేస్టల్స్, ఇంకోటి పేస్టల్ బార్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఎక్కువ హెవీగా అంటే రఫ్ బార్డర్స్ వేయట్లేదు, లైట్ బార్డర్స్ వేసి బాడీ కొంచెం గ్రాండ్గా కలర్ ఎక్కువ పాప్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి కదా, అవి చూపించండి. ఈ మధ్య అయితే ఎక్కడ చూసినా డార్క్ కలర్ బార్డర్స్ కాకుండా పేస్టల్ కలర్ బార్డర్సే చూస్ చేసుకుంటున్నారు కదా. సో అలాంటి శారీ ఏదైనా ట్రై చేయాలనుకున్నాను, బికాజ్ నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్లో అన్ని డార్క్ కలర్స్ అయిపోయాయి. పేస్టల్ కలర్స్ వచ్చిన బార్డర్స్ లేవు, ఇంకా బ్లౌజెస్ కూడా అన్ని డార్క్ కలర్స్లోనే ఉన్నాయి. సో ఒకటి అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనిపించి నేను ఇలా అడిగాను అనమాట. ఇక్కడ ఇంకా ఈ మధ్య గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బ్యాక్ టు ట్రెండ్లోకి వచ్చేసింది కదా. ట్రెండింగ్ అసలు గోల్డ్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది, చాలా బాగా అనిపిస్తుందామా. ఈ టిష్యూ గోల్డ్ కలర్ శారీ అయితే అస్సలు ట్రెండ్ ఎప్పటికీ పోదనుకుంటా. సో ఇవి ఈ మధ్య అయితే మనకి బార్డర్కి డిజైన్ చేయించి ఇలా కూడా చేస్తున్నారు. సో ఇది 25,000 to 27,000లో ఉంది, బట్ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉండే. మీరు చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా, ఇంకా ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుండే ఈ శారీ. పర్సనలీ నేను ఎప్పుడు ఇలాంటి కలర్ ట్రై చేయలేదు, ఇలాంటిది ఏదైనా ట్రై చేయాలి డిజైనర్ వేర్ శారీ లాగా అనుకున్నాను. సో ఈ శారీ అయితే నాకు మమ్మీకి చాలా బాగా నచ్చింది. వీడియోలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ బట్ డైరెక్ట్లీ అయితే చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్లో ఉంది. 20sలో వస్తుందంటే ఇది 27-30 అయినా పెట్టొచ్చు. బాగుంది కదా. అమ్మ చూడు నాకు తీసి పెట్టమనంట. మమ్మీ రెడీ ఉందనమాట, గోల్డ్లో వేసుకుందాం అందరం గోల్డ్ థీమ్లో అనేసి. ఇంకా గోల్డ్లో మీకు చాలా అవైలబుల్ ఉన్నాయండి. గోల్డ్లో చాలా ఉన్నాయా? ఒక 4 years బ్యాక్ యాక్చువల్లీ గోల్డ్ కలర్ శారీ వేసుకుంటే ప్రతి ఒక్కరు కాంట్రాస్ట్ బ్లౌజ్కే వెళ్ళారు. సో ఇప్పుడు అలా కాకుండా సెల్ఫ్ బ్లౌజే వేస్తున్నారు, గోల్డ్ ఆర్ సిల్వర్ లైట్ కలర్ బ్లౌజే. ఓ ఇది కూడా 1 more గోల్డ్, సిల్వర్ బార్డర్ వచ్చి 1 more గోల్డ్. బాగుంది కదా. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను నేను, ఎందుకంటే ఇలాంటి మోడల్స్ అని నేను రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నాను పిన్ట్రెస్ట్లో. సారీ పర్టికులర్గా వచ్చి రేఖా గారు, హీరోయిన్ రేఖా గారు ఉన్నారు కదా, ఓకే,
ఆవిడ సారీస్ ఇది ఇక్కడైతే శారీస్ అన్ని చాలా ప్రీమియంగా అనిపించాయి. చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. సో ఇలాంటి గోల్డ్ కలర్లోనే ఇక్కడ నేను చాలా కలెక్షన్ చూశాను. ఎవరికైనా బ్రైడల్స్కి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో స్టోర్ విజిట్ అవుతే అయితే మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ఇక్కడ. ఇంకా పేస్టల్ కలర్ శారీస్ అయితే చెప్పనక్కర్లేదు, మోస్ట్లీ ఎక్కువగా అవే కలెక్షన్ ఉన్నాయి ఇక్కడైతే. చాలా బాగుంటుంది అసలు కట్టుకుంటే అయితే చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉంటుంది. మెయిన్గా బార్డర్ చిన్నగా వచ్చింది కాబట్టి నాలాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెటిల్డ్ అండ్ క్లాసీ ఉంటుంది. ఇది కూడా 28,000 అంటే చాలా బెటర్. మెయిన్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంది. హెవీ శారీస్ కన్నా లైట్ వెయిట్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. అవైతే కట్టుకున్న ఫీలబుల్ ఉంటాయి కాబట్టి. సో ఇది బార్డర్ లైట్ కలర్ వచ్చింది అండ్ బాడీ కలర్ కూడా నాకు గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలే, అందుకే నాకు ఈ శారీ చూడగానే నచ్చింది. అండ్ స్పెషల్లీ బార్డర్ చూసారా డీసెంట్గా వచ్చింది. లైట్ వెయిట్ ఉంటేనే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. హెవీగా ఉంటే క్యారీ చేయలేము అసలు. సో లైట్ పాలిష్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో. యాక్చువల్లీ ఇలాంటి లైట్ కలర్ శారీస్ ఏంటంటే మనం కట్టుకొని స్టైల్ చేసి మొత్తం రెడీ అయిపోయాక జ్యువెలరీ కూడా సెట్ చేసుకున్నాకే లుక్ వస్తాయి. ఇలా చూస్తే అంతలా గ్రాండ్ అనిపించాయి, కానీ ఇవి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అయిపోతాయి. ఎవరైతే పేస్టల్ శారీస్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్గా స్టోర్ విజిట్ అవ్వండి. ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న మోడల్ ఇంకొకటి. సో ఇది కూడా చాలా ట్రెండ్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా లైట్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. శారీ అయితే ఎంత స్మూత్గా ఉందో పట్టుకుంటే అయితే. జరీ బై జరీ ఉన్నాయి, అన్నీ చాలా హెవీగా అనిపిస్తాయి. బట్ ఇది అలా కాకుండా వెరీ స్మూత్ ఉందా. మా మమ్మీ అన్నీ వేసుకొని వస్తుందా స్టిల్ సో మా మమ్మీకి అయితే నచ్చిన శారీ అలా ఇలా పట్టుకొని చూస్తుంది అనమాట, నాకు ఈ కలర్ ఎలా ఉంటుంది అనేసి. చాలా డేస్ తర్వాత పర్సనల్గా షాపింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇదైతే పక్కన పెడదాం, ఇంకా చూద్దాం. ఇంకా యాక్చువల్లీ చాలా కలెక్షనే ఉంది గాయస్, నేను మీకు చూపిస్తాను. నేను ఓన్లీ పేస్టల్స్ అడుగుతున్నాను కాబట్టి పేస్టల్స్ మాత్రమే చూపిస్తాను. ఇక్కడైతే ఎక్కువగా డిజైనర్ శారీ కలెక్షనే ఉంది. ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్లో ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది యాక్చువల్గా. సో జరీ బై జరీ వచ్చినాయి ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటాయి శారీస్, అలా కాకుండా ఇది స్మూత్నెస్ ఉంది. ఇలాంటి లైట్ కలర్ శారీస్ పైనకి డైమండ్ జ్యువెలరీ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా. సో చాలా బ్యూటిఫుల్గా మొత్తం ఓవరాల్గా రెడీ అయిపోయాక లుక్ అదిరిపోతుంది అసలు. ఇలాంటి లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో కూడా చాలా మంది శారీస్ చూస్తూ ఉంటారు. లైట్ గ్రీన్స్ ఇంకా లైట్ పింక్ కలర్స్ ఇలాంటివి, ఎందుకంటే ఇవి అందరి స్కిన్ టోన్స్ కి సెట్ అయిపోతాయి. ఇంకా వేసుకున్న అలా క్లాసీ లుక్ ఉంటుంది కాబట్టి. ఈ శారీస్ ని అయితే ఎలా స్టైల్ చేయొచ్చు అనేది పక్కన పిక్చర్ పెడతాను. సో దట్ బ్రైడ్స్ కి కానీ బ్రైడ్ మేట్స్ కి కానీ ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది ఈ శారీస్ పైన ఎలా రెడీ అవ్వాలి. వీళ్ళ స్టోర్ కి అయితే ఎక్కువగా అందరూ వెడ్డింగ్ శారీస్ తీసుకోవడానికే వస్తారంట. సో అందుకే స్పెషల్ గా పేస్టల్ కలర్స్ ఇలాంటి డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇక్కడ. పేస్టల్ కలర్ శారీస్ కావాలి, లైట్ కలర్ బార్డర్స్ కావాలంటే డైరెక్ట్గా నిర్వాణకు వచ్చేసేయండి. చూస్తే కన్నా ఇలాంటి శారీస్ మనం కట్టుకొని రెడీ అయ్యాక జ్యువెలరీ కూడా మ్యాచ్ చేశాక దీని లుక్ అర్థమవుతుంది. ఇట్లా నార్మల్గా చూసినప్పుడు అర్థం కాదు. మీకు ఐడియా కోసం రిఫరెన్స్ పిక్ ఉంటే పక్కన పెడతాను చూడండి. ఓన్లీ పేస్టల్సే కాకుండా డార్క్ కలర్ శారీస్ కూడా ఉన్నాయి, కాకపోతే నేను ఎక్కువగా పేస్టల్సే చూపించమని అడిగాను నేను ఇక్కడ. ఈ శారీ అయితే చాలా నచ్చింది నాకు చూడగానే. ఇది పక్కన పెడదాము. సో మంచిగా పేస్టల్ బార్డర్ వచ్చింది కాబట్టి నచ్చింది. సో శారీస్ అయితే చూసాము, నార్మల్ డ్రెస్సెస్ డిజైనర్ డ్రెస్సెస్ చూడాలని ఉంది. సో ఫస్ట్ అవైతే వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో ఈ శారీ కూడా నచ్చింది. ఇవైతే కొన్ని చూసి పక్కన పెట్టుకున్నాము. వీడియో లెంతీ అయిపోతుంది, ఐ నీడ్ టు కవర్ మెనీ థింగ్స్ కాబట్టి కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నా. బట్ ఎవరికైనా ఇట్లా పేస్టల్ కలర్స్ డిజైనర్ శారీస్ కావాలంటే డెఫినెట్గా స్టోర్ విజిట్ అవ్వండి. ఇంకా చాలా కలెక్షనే ఉంది. నాకైతే ఈ స్టోర్కి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ చూడాలని ఉంది, ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కలెక్షన్. ఇంకా డిజైనర్ వేర్లో ఉన్నాయి అసలు ఇవి. నాకైతే తన డ్రెస్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ రాగానే. సో చాలా ప్రిటీ ఉంది. నేను స్టోర్కి రాగానే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది అదే. డ్రెస్ చాలా బాగుంది కదా రియల్లీ. అంటే నాకు ఈ 2 షేడ్స్ రావడం వల్ల బాగా నచ్చిందండి మీ డ్రెస్. యా నేను జెన్యున్గా చెప్తున్నా, నాకు బాగా నచ్చితే కానీ నేను డ్రెస్ పైన కాంప్లిమెంట్ ఇయ్యను, నాకు నచ్చింది కాబట్టే చెప్పాను. అలాంటి సింపుల్ డ్రెస్సెస్ కూడా చూపించండి చూద్దాం. వెడ్డింగ్స్కి ఎవరికైనా టైం లేనప్పుడు 15 డేస్లో వెడ్డింగ్ ఉంటుంది, 1 వీక్లో కూడా వెడ్డింగ్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్టోర్ అనమాట. శారీస్ దొరికేస్తాయి, డిజైనర్ డ్రెస్సెస్ దొరికేస్తాయి, ఇంకా ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ కూడా దొరికేస్తాయి ఇక్కడ. అది కూడా కామన్గా అందరు వేసుకునే మోడల్స్ కాకుండా కొంచెం యూనిక్ స్టైల్లో ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. 2000 to 5 అలా ఆ రేంజ్ లో ఉన్నాయి. ఆ ప్రైస్ కూడా ఎందుకంటే ఇవి యూనిక్ గా ఉంటాయి, ఇంకా డిజైన్ కూడా మగ్గం వర్క్ చేశారు కాబట్టి. దేవరా స్టైల్ డ్రెస్ అంట. ఓ నైస్ యాక్చువల్లీ.
కిలియే సాంగ్ నుంచి ఇన్స్పైర్ తీసుకొని ఓహో. ఇన్స్పిరేషన్ గా చేసాము విత్ కలంకారీ. ఇట్స్ ప్రిటీ. ఇక్కడ చూడండి అసలు కాళ్ళకు వేసుకునే పట్టీలు డ్రెస్కి కూడా వేస్తున్నారు. ఇలా అయిపోయింది డిజైనింగ్. అంటే చెవులకు పెట్టుకునేవి కూడా పెట్టారు. చాలా మందికి ఇట్లా కస్టమైజేషన్లో యూనిక్ డ్రెస్సెస్ ఇష్టం, నార్మల్ కాకుండా. సో వస్తుందా, నాకు ఫిట్ అవుతుంది అది. నాకు ట్రై చేయాలని ఉంది. ఇది పక్కన తీసి పెడదాము. ఇలాంటి డిజైనర్ స్టూడియోస్లో మోస్ట్లీ అన్ని యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి వెల్వెట్ ఫ్లోరల్లో కూడా చేశారు. ఇవైతే వింటర్లో స్టైల్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు మొత్తం వెకేషన్ సీజన్ కాబట్టి సో వెకేషన్కి కూడా ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ చూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ మోడల్కి 1 మాత్రమే పిక్ చేసుకొని చూపిస్తున్నాను. మీరు ఇక్కడ స్టోర్ విజిట్ అవుతే అయితే చాలా కలెక్షన్ చూడొచ్చు. కొన్ని అయితే డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. మనకి నచ్చిన సైజ్లో కూడా చేసిస్తారు. బ్రైడ్స్కి వెడ్డింగ్ ఒక్కటే కాదు కదా, బ్రైడ్ టు బి ఈవెంట్స్కి కూడా ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ ఫ్లోరల్లో చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. ఇంకా మనము ప్రీ వెడ్డింగ్వి షూట్ చేసినప్పుడు కూడా ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు. అట్లా హెవీ డ్రెస్సెస్ ట్రెండ్ పోయింది కదా, ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్లో కూడా షూట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదొక డిజైనర్ డ్రెస్ మోడల్. ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి మస్తు ఉంటుంది అసలు. ఈ డ్రెస్ అయితే కొంచెం ఫ్లోర్ లెంత్లో ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం డిజైనర్ వేలా పెట్టారు. అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అవుట్ఫిట్స్ ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా స్లిమ్గా స్టైలిష్గా కనిపిస్తారు ఇలాంటి అవుట్ఫిట్స్లో. బాగుంది కదా, సింపుల్గా ఏదైనా పార్టీస్ ఉంటే వేసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి. చూడ్డానికి ఇలా సింపుల్గా ఉంది కానీ డైరెక్ట్గా చూస్తే ఇది మొత్తం హ్యాండ్ వర్క్ చేశారనమాట. ఆ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా సంగీత్ ఇంకా రిసెప్షన్ ఈవెంట్స్కి బ్రైడ్ మేడ్స్కి అలా చాలా బాగుంటుంది ఇది. సో ఇందులోనే సేమ్ కలర్. సో ఎవరైనా ట్విన్నింగ్ వేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది పీచ్ కలర్ అనమాట. ఈ కలర్ కూడా మాక్సిమం అందరి స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతుంది కదా. వెడ్డింగ్ షాపింగ్కి టైం లేదు, డైరెక్ట్గా వచ్చి అవుట్ఫిట్స్ పిక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ స్టోర్ అసలు. సో ఆల్రెడీ కస్టమైజ్ చేసి పెట్టారు మంచిగా. ఈ డ్రెస్ చూసారా, ఆరెంజ్ విత్ బాటమ్ పార్ట్ వచ్చేసి చికెన్ కర్రీ వచ్చింది. చాలా బాగుండే. డైరెక్ట్గా చూస్తే నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. సో మొత్తం బాడీ పార్ట్ కూడా మొత్తం వర్క్ చేశారు, చాలా బాగుండే అసలు. ప్రెసెంట్ నా కోసం అయితే ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నాను నేను. సో కాటన్లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, అట్లా ఈజీ టు వేర్ అలాంటివి చూస్తున్నాను. చాలా బాగుండే ఈ డ్రెస్. సో ఈ పీచ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దానిపైన ఇట్లా యాప్లిక్ డిజైన్ చేశారు. ఇందులో కూడా కలర్ ఇంకా వేరే ప్యాటర్న్స్ అలా కూడా కస్టమైజ్ చేసి పెట్టారు. ఇవి ఇలాంటి అవుట్ఫిట్స్ అన్ని ఎగ్జిబిషన్స్లో చాలా చూస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడైతే ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు ఎగ్జిబిషన్స్. సో ఇది చూసారా, వైట్ అండ్ లైట్ బ్లూ కలర్. సో దీనిపైన వచ్చిన డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా లైక్ సైజెస్ అయితే ఉన్నాయి, బట్ ఇది ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలానే మెటర్నిటీ షూట్స్కి కూడా చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్ ఉంటాయి అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్స్. సో ఈ బ్లాక్ అండ్ వైట్ ది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ యూనిక్ గా ఏవైతే కనిపిస్తున్నాయి ఇంకా ప్యాటర్న్స్ బాగా నచ్చినాయి మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఇలా ఓన్లీ ఫ్రాక్ ప్యాటర్న్ లో కాకుండా ఇట్లాంటి కార్డ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే వెడ్డింగ్స్ అయిపోయాక సింపుల్ గా అట్లా బయటకు వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. లైట్ బ్లూ కలర్ షేడ్ లో ఉంది కదా. సో ఇందులోనే బ్లాక్ కూడా ఉంది. బ్లాక్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. 2 సైజెస్ లో ఉండే అనమాట ఇవి. సో చాలా బాగా డిజైన్ చేశారు. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది దీనిపైన. సో వేసుకున్నా లైక్ ఈ టైంలో వేసుకున్నా కానీ చాలా బాగుండే. బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది కాబట్టి సూపర్ కంఫర్టబుల్ టు వేర్ కూడా. సో ఎక్కడైనా సింపుల్ ఈవెంట్స్కి కూడా వేసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు టిష్యూ చాలా ఫేమస్ అయిపోయింది కదా శారీస్లో. సో డ్రెస్సెస్లో కూడా ఫేమస్ చేద్దాం అనుకున్నట్టున్నారు. అందుకే అది కార్డ్ సెట్లా చేశారు, బాగుంది. ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా చూస్తే కూడా దానిపైన యాప్లిక్ వర్క్ చాలా నీట్గా వచ్చింది అసలు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా చేశారు. టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి అది చూడడానికి ఇట్లా షైన్ ఉంటుంది కదా. సో మనం ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్లో కానీ ఏదైనా ఈవెంట్స్కి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఊరికి అట్లా ఫ్రాక్స్ డ్రెస్సెస్ స్టైల్ చేయకుండా ఇలాంటి కార్డ్ సెట్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ మధ్య. టిష్యూ ఫ్యాబ్రిక్ పైన కంప్యూటర్ వర్క్ ఇంకా యాప్లిక్ వర్క్ చేశారు. మగ్గం కూడా ఉంది దీనిపైన. సో ఇది మొత్తం కస్టమైజ్డ్ డ్రెస్ లాగా చాలా బాగా స్టైల్ చేశారు. అండ్ ఇందులో బ్లాక్ డ్రెస్ ఉందని చెప్పాను కదా, నాకు ఈ బ్లాక్ అయితే చాలా బాగా నచ్చేసి ఈ బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో వెరీ సూన్ స్టైల్ చేయబోతున్నాను, వెయిట్ ఫర్ ఇట్. సో నాకు ఈ బ్లాక్ డ్రెస్లో లైక్ బేబీ బంప్ని స్టైల్ చేద్దాం అనేసి తీసుకున్నాను. అసలు ఈ సింపుల్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఐఎమ్ లవ్వింగ్ దిస్. చూడండి, అంటే యూనిక్గా మంచిగా వర్క్ కూడా ఎంత క్లాసీగా వచ్చిందో. వర్క్ చాలా బాగుంది, మంచిగా మగ్గం చేయించారు. ఎంత బాగుందో అసలు ఈ వర్క్ అయితే. వర్క్ చాలా బాగా వచ్చింది. అండ్ షేడ్
షేడ్ కలర్. నేను ఎప్పుడు ఇలాంటి 2 షేడ్స్ డ్రెస్ ట్రై చేయలేదు ఇప్పటివరకు. సో ఇది ఒకసారి ట్రై చేయాలనుకున్నాను, ఎందుకంటే ఇది నెక్ దగ్గర డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగా నచ్చింది. ఇలాంటి అవుట్ఫిట్స్ చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటాయో అంతే యూనిక్ గా స్టైలిష్ గా కనిపిస్తాయి. అసలు ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో గ్రీన్ కలర్ నచ్చింది. ఎప్పుడు లైక్ వాలెట్ కలరే చూస్ చేసుకుంటా కాబట్టి ఇందులో గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను నేను. ఇందులో అయితే ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్రైడ్స్ కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. సింపుల్ గా ఏంటంటే హల్దీస్కి దేనికైనా వేసుకోవాలి అన్న. హల్దీస్కి చాలా బాగుంటుంది కదా ఇది. ఇలాంటి హల్దీ అవుట్ఫిట్స్ యాక్చువల్లీ 2-3 ఉన్నాయన్నమాట, క్రాప్ టాప్స్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ. సో హల్దీకి ఎక్కువగా ఎల్లో కాకుండా ఇట్లా మస్టర్డ్ ఎల్లో కైండ్ ఆఫ్ డ్రెస్ ఇది. సో చాలా బాగా సెట్ అయిపోతుంది ఎవరికైనా. ఇది సిల్క్ మీద ప్యూర్ హ్యాండ్ వర్క్ లో చేయించామన్నమాట. ఇది వర్క్ చూడు ఎంత ప్రిటీ ఉందో అసలు. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తో. వావ్, ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్ నీట్గా వచ్చింది, హార్ట్ షేప్ లో కనిపిస్తుంది క్లియర్ గా చూస్తే మీరు. యా, అండ్ నీట్గా వచ్చింది. ఇట్స్ వెరీ నీట్ వర్క్ కూడా. ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే డిఫరెంట్ దుపటాస్ తోటి పేర్ చేయొచ్చు. సో బనారసి దుపట్టా కానీ, పైథానీ దుపట్టా కానీ. సో హెవీ ఉన్న దుపట్టా వేసుకుంటే ఒక సింపుల్ ఈవెంట్కి ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇలా జామ్దానీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఎల్లో వన్ చూస్తున్నారు కదా, హల్దీకి ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే బ్రైడ్స్కి కాకుండా బ్రైడ్ మేడ్స్కి అలా. సో పక్కన పీచ్ కలర్, ఈ లైలాక్ పింక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే సింపుల్గా ఎవరైనా మెహందీ ఈవెంట్స్కి కానీ అలా వేసుకోవడానికి అయితే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. అసలు డైరెక్ట్గా చూస్తే ఈ డ్రెస్ కలర్ కానీ అంతా చాలా ప్రిటీగా అనిపించింది. మెన్స్కి కూడా ఇక్కడ అవుట్ఫిట్స్ రెడీ చేసి పెట్టారు. ఇవి ఓన్లీ శాంపుల్స్ మాత్రమే. సో ఎలాంటి ఫ్యాబ్రిక్, ఎలాంటి స్టిచ్చింగ్ వస్తుంది అనేసి. సో ఇవి కూడా నైట్ ఈవెంట్స్లోకి, ఇంకా హల్దీకి, ఇంకా మెహందీకి కూడా చాలా బాగా స్టైల్ చేశారు ఇక్కడ డ్రెస్సెస్ అయితే. ఇక్కడ ఇప్పుడు చూసేవైతే ఓన్లీ శాంపుల్స్ మాత్రమే. ఇదే వేలో మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా అయిపోతుంది. సో ఈ ఫ్యాబ్రిక్స్లో అయితే అంటే లైక్ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ కానీ, ట్రెడిషనల్ కానీ, ఇప్పుడు నేను చూపించేదైతే మెహందీకి చాలా బాగుంటుంది. ఇంకా ట్రెడిషనల్వి కుర్తాస్ ఏంటంటే మనకి ఈవెంట్స్, పూజ అలాంటి టైంలో అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటివి. బ్రైడల్ లెహెంగాస్లో అయితే కలెక్షన్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. రిసెప్షన్స్కి చాలా బాగుంటాయి ఇవి. సో ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో లైక్ ఎలాంటి మోడల్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి డిజైన్ చూస్ చేసుకోవాలని, సో వాళ్ళకి ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట. శాంపుల్గా వర్క్ చూసారా ఎంత ప్రిటీ వచ్చిందో అసలు. డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది ఈ వర్క్ అసలు. అసలు ఈ డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టొచ్చు టైం? ఒక 15 days. 15 days. ఫుల్ మగ్గం వర్క్ డిజైన్ హ్యాండ్కే చాలా టైం పడుతుంది కదా. ఇవన్నీ ఇక్కడ సెమీ స్ట్రెచర్ చేసి పెట్టారనమాట. లైక్ ఎవరికైనా డైరెక్ట్గా వచ్చి నచ్చి చూసిన వాళ్ళకి కూడా తీసుకోవచ్చు, లేదు అంటే కస్టమైజ్ కూడా చేస్తారు సైజ్ అండ్ డిజైన్ బట్టి. జెన్యూన్గా చెప్పాలంటే నాకు వీళ్ళ వర్క్ నచ్చింది. సో అంటే మగ్గం వర్క్ కానీ, సో ఫ్యాబ్రిక్ పైన వేసిన వర్క్ ఎంత నీట్గా చేశారో. సో మెయిన్గా ఆ డిజైన్ అండ్ వర్క్ ప్యాటర్న్స్ బాగా నచ్చాయి. డెఫినెట్గా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నాను. ఈ వర్క్ నచ్చి చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి 80,000. దుపట్టా అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్. ఫుల్ వస్తుంది. నేను నా రిసెప్షన్కి వేసుకున్నాను, చాలా బాగుంది అది కూడా. మెయిన్గా ఇవన్నీ శాంపుల్స్ అనుకోవచ్చు అండి. ఓకే, మీకు కావాల్సింది కస్టమైజ్ ఇందులో అయితే చేసిస్తాం. customization బ్రైడల్ ఉందా? లెహెంగాస్ ఏదైనా కస్టమైజేషన్ చేసిస్తాం. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ నేను చూపించేవి శాంపుల్స్ మాత్రమే. సో సేమ్ ఇదే మనకి వేరే కలర్ కాంబినేషన్లో కావాలి అండ్ డిజైన్ ఇదే అనుకున్నా కస్టమైజ్ అయిపోతుంది. ఈ మధ్య ఇలా 2 షేడ్స్ చాలా ట్రెండింగ్ కదా, సో అందుకే ఇవి చూపిస్తున్నాను. సో ఇక్కడ పింక్ ఇంకా ఎల్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి. 2 షేడ్స్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. సో ఇదంతా హ్యాండ్ మేడ్ డిజైన్ అనమాట. హ్యాండ్ వర్క్, మగ్గం వర్క్ చేశారు. సో ఇన్ డీటెయిల్గా చూసుకుంటే అయితే వర్క్ చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. సో అసలు ఒక్కొక్క లెహెంగాకి 25 days ఈజీగా పట్టొచ్చు ఈ డిజైన్కే. అంత ప్రిటీగా అనిపించింది అసలు. నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలాంటి డిజైన్స్ అయితే డైరెక్ట్గా చూడడం చాలా బెస్ట్. అంటే ఫోన్లో చూస్తే అంత అర్థం కాదు క్వాలిటీ ఆఫ్ వర్క్. సో డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అయితే ఎలా చేశారు డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో డిజైన్ చాలా బాగుంది అసలు. బేసికలీ బ్రైడ్స్కి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలాంటి డిజైన్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కలర్ చూస్ చేసుకోవాలి రిసెప్షన్స్కి అని. సో ఇక్కడికి వచ్చి ఇట్లా మల్టిపుల్ కలర్స్ ట్రై చేస్తే సో మీకు నచ్చిన కలర్స్లో కూడా కస్టమైజ్ చేసిస్తారు మీకు నచ్చిన డిజైన్లో. ఇంకో బెస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా, మీకు ఇంత హెవీ లెహెంగాస్ కాకపోయినా సో సింపుల్ వర్క్
వర్క్స్వి కూడా సింపుల్ రేట్ మీ బడ్జెట్లో వచ్చేలాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అంటే కలర్ కాంబినేషన్ కపుల్ సూట్ అయ్యేలాగా సో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అన్నీ హెవీగా కాకుండా సింపుల్గా కూడా చేస్తారు. ఇంకా ఓన్లీ ఇక్కడ ఉన్న లెహంగా ప్యాటర్న్సే కాకుండా మీరు ఏదైనా పిక్చర్ చూపించినా సేమ్ వర్క్ సేమ్ డిజైన్ కస్టమైజ్ అయిపోతుంది. అంటే కొంతమంది అనుకోవచ్చు సవ్యసాచి రెప్లికాస్ ఎందుకు, సవ్యసాచియే ఉంది కదా అని. బట్ అందరూ సవ్యసాచి ఎఫర్ట్ చేయలేరండి. ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసం మేము ఆలోచించి డిజైన్ చేస్తాం. ఈ రెడ్ కలర్ లెహంగా సవ్యసాచి రిప్లికా అనమాట. సో డిజైన్ వర్క్ దగ్గర నుంచి చూస్తే అయితే చాలా అమేజింగ్ అనిపించింది. సో ప్రిట్టి చేశారు డిజైన్ కూడా. అంటే ఈ ప్యాటర్న్ రెగ్యులర్ ప్యాటర్న్ లా కాకుండా చాలా గ్రాండ్గా అనిపించింది. బ్రైడ్స్కి ఎవరికైనా ఇట్లా రెడ్ కలర్ లెహంగా డ్రీమీ లెహంగా అని అంటారు కదా, సో అలా ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా అంతా. నెక్స్ట్ ఇక్కడ టిష్యూ ఫ్యాబ్రిక్ తోటి సింపుల్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశారు. సో ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ పైన యాప్లిక్ వర్క్ ఇంకా మగం వర్క్ చేశారు. చాలా ప్రిటీ అనిపించింది. ఇది కూడా వెడ్డింగ్ ఈవెంట్స్లో మెహందీకి చాలా బాగుంటుంది. సో మస్తు అనిపించింది. సింపుల్గా ఉన్న వర్క్ చాలా ఎలిగెంట్గా వచ్చింది. యాక్చువల్లీ వీడియో లెంతీ అయిపోతుందని ఓన్లీ కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. దే హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్. సో ఇక్కడ ఇది చూసారా షరారా మోడల్లో. సో ఇప్పుడు స్పేస్ సిల్క్ అని వస్తుంది కదా, సో అలా కింద బాటమ్ పార్ట్ తీసుకొని పైన ఇట్లా బాందిని ఇలా చేశారు. లాంగ్ డ్రెస్సెస్ కూడా సింపుల్వి చాలా బాగున్నాయి. సో వెడ్డింగ్ ఈవెంట్స్లోనే ఎప్పుడైనా వేసుకోవడానికి సింపుల్గా చాలా బాగుంటాయి. ఇవి మనం దుపట్టాతో ఆర్ వితౌట్ దుపట్టా కూడా స్టైల్ చేయొచ్చు. టిష్యూ ఫ్యాబ్రిక్లో లాంగ్ డ్రెస్సెస్ కూడా స్టైల్ చేశారు సింపుల్గా. సో ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. సో ఇదేంటంటే ఈ డ్రెస్ నేను స్పెషల్లీ మెటర్నిటీ షూట్ కోసం చూస్తున్నాను. ఇవి ఇలాంటి కలర్స్ కానీ ఈ బటర్ఫ్లై డిజైన్ కానీ నేను ఎప్పుడు వేసుకోలేదు. ఒకసారి ట్రై చేసి బాగుంటే షూట్కి కంపల్సరీ తీసుకుంటాను. ఇలాంటి గ్రీన్ కలర్స్లో అయితే ఇట్లా డిజైనర్ డ్రెస్సెస్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా దీనికి ఇట్లా ప్రిట్టీగా బటర్ఫ్లై కూడా వచ్చింది. సో నేను ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎలాంటి అవుట్ఫిట్ చూస్ చేసుకోవాలి అనేది. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది. ఎవరైతే వెడ్డింగ్స్ అప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి లైట్ పీచ్ కలర్ డ్రెస్ ఎలా ఉంటుంది నాకు కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. నేను ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా అనేసి లైట్ తీసుకుంటాను. సో ఒకవేళ సెట్ అవుతుంది అని మీరు కామెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేను మెటర్నిటీ షూట్లో వేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ కలర్. బేసికలీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మెటర్నిటీ షూట్స్ కానీ డ్రెస్ చాలా లాంగ్ ఉంటాయి కదా, సో నాకు అలాంటి డ్రెస్సెస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇలాంటి సింపుల్ అండ్ ప్రిటీ డ్రెస్సెస్ ఇష్టం. సో కమింగ్ వీడియోస్లో చూస్తారు నేను ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అసలు అనేది. ఈ బ్లాక్ కూడా బాగుంది చూడండి. ఇక్కడైతే డిజైనర్ డ్రెస్ కలెక్షన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మా మమ్మీ ఈ లైట్ వెయిట్ శారీస్ చూద్దాము డైలీ వేర్కి బాగుంటాయని అన్నారు. సో మమ్మీ కోసం ఆర్ అత్తయ్య కోసం సో ఇవి చూస్తున్నాము. అంటే రెగ్యులర్గా షాప్లో చూసే క్వాలిటీ వేరే ఉంది. ఇక్కడ వచ్చి చూసాక ఈ క్వాలిటీ ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయి. సో నాకైతే మోస్ట్లీ రిక్వెస్ట్ ఫేవరెల్ పార్టీస్కి శారీ డిజైన్ చేసి చూపించండి అని అడుగుతూ ఉంటారు. సో ఫేవరెల్ పార్టీస్కి అయితే నైట్ టైం కాబట్టి ఇలాంటి షైన్ ఉన్న ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్. సో కలర్స్ కూడా చాలా ప్రిటీ అనిపించాయి. ఈ ఫ్యాన్సీ శారీస్ అన్ని నైట్ టైం ఈవెంట్స్ రిసెప్షన్స్కి కానీ సింపుల్ నైట్ టైం ఈవెంట్స్ ఎక్కడికి వెళ్ళినా మస్తు ఉంటాయి అసలు. సో ఈ మధ్య ఈ టిష్యూ ఇలాంటి గ్లాస్ టిష్యూ చాలా ట్రెండ్ అవుతుంది కదా విత్ స్మాల్ ఇట్లా డిజైన్ వర్క్ వచ్చి. సో ఇవి స్టైల్ చేస్తే కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. సో వీళ్ళ దగ్గర ఎక్కువగా ఇవే సేల్ అవుతూ ఉంటాయంట. వీళ్ళకి యాక్చువల్లీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. నేను ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఈ అవుట్ఫిట్స్ కానీ శారీస్ కానీ వీడియో కాల్లో చూడాలనుకొని వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ మొత్తం అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతే వీడియో కాల్ చేసి నచ్చింది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది. అసలు చూడగానే ఎంత బ్యూటిఫుల్ ఉందో. శారీ కొంచెం హెవీగా ఉన్నా మొత్తం ఆ పార్టీ వేర్ వైబ్ అంతా వచ్చేసింది. సో ఈ లావెండర్ కలర్ అయితే ఫుల్ ట్రెండింగ్ కదా. సో ఇలాంటి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూపించే టై అండ్ డై మోడల్. సో ఇది మా మమ్మీకి ఆరెంజ్ కలర్ చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయినా సో చూడడానికి చాలా క్లాసీగా ఉంది. వీళ్ళ దగ్గర ఈ శారీస్ అయితే
ది మోస్ట్ ట్రెండింగ్ అంట. మోస్ట్లీ లైక్ 300 శారీస్ ఏమో సేల్ చేశారంట. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే టాప్ నాచ్ అసలు. సో దానికి ఇట్లా కట్ వర్క్ డిజైన్ వచ్చింది. మమ్మీకి ఆరెంజ్ కలర్ అండ్ నాకు బ్లూ కలర్ చాలా బాగా నచ్చేసింది. బ్లౌజ్ ఏమో కొంచెం థిక్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి. సో దట్ మనకి అంత ట్రాన్స్పరెంట్గా ఏం కనిపించదు. చాలా బాగుంది. అంటే ఫ్యాబ్రిక్ చూస్తే డైరెక్ట్గా చూస్తే అది మనం వేసుకొని స్టైల్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ క్లాసీ లుక్ ఉంటాయి. లైట్ కలర్ అంటున్నా కదా, బట్ అటు ఇటు పోయి మళ్ళీ ఇదే కలర్ పట్టుకున్నా చూసారా. యాక్చువల్లీ అప్పట్లో ఆరెంజ్ కలర్ అంటే ఎవ్వరు పిక్ చేసుకునే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ చూడగానే సో ఆరెంజ్ కలర్ ఉందా అని అడుగుతున్నారు. బేసికలీ ఇప్పుడు ఆరెంజ్ కలర్ అంత ట్రెండింగ్ అనమాట. జస్ట్ బికాస్ ఎందుకంటే అన్ని కలర్స్ అయిపోయాయి. వార్డ్రోబ్లో మోస్ట్లీ అన్ని కలర్స్ ఉండుంటాయి, ఓన్లీ ఆరెంజ్ కలర్ తప్పితే. సో అది కూడా అయిపోతుంది అనేసి తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఈ మధ్య అయితే మోస్ట్లీ ఎందుకో ఆరెంజ్ కలర్ సెట్ అవుతుంది కూడా ఈ మధ్య. శారీస్ ఫ్యాన్సీ అయితే చాలా బాగా అనిపిస్తాయి. సో ఇక్కడైతే స్పెషల్లీ వీళ్ళ స్టోర్లో ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట. సో సేమ్ కలర్ ఇదే దొరకాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎవరికైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇమీడియట్గా స్టోర్ విజిట్ అవ్వండి. ఈ కలర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మన పక్కన వాళ్ళు ఏదైనా శారీ చూస్తున్నారంటే మన కళ్ళన్నీ వాటిపైనే ఉంటాయి కదా, మనం ముందు ఎన్ని శారీస్ వేసినా. సో ఇది అదే శారీ అనమాట. సో ఇది లెనిన్లో జూట్ మిక్స్ శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో 2 బ్లౌజెస్ వచ్చాయి. ఒకటి ఆల్రెడీ ఇట్లా ప్రీ స్టిచ్డ్ వచ్చేసింది, స్టిచ్ అయిపోయి. సో ఇంకోటి ఏమో శారీలో వచ్చిన బ్లౌజ్. ఈ శారీస్ అరౌండ్ 5000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇట్లా పెద్దవాళ్ళకైతే స్టైల్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇందులో మొత్తం 3 to 4 కలర్స్ ఉన్నాయి. సో కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా వచ్చాయి. ఇట్లా పిచ్ వై ప్రింట్ వచ్చేసి. సో ఇందులో డిజైన్ కూడా వచ్చింది. ఇట్లా పళ్ళుకి మంచి డిజైన్ వచ్చింది. ఇంకా ఇందులో బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. మా అమ్మకి ఇందులో బ్లూ కలర్ నచ్చితే తీసుకున్నాము. బ్లూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా బనారసి శారీస్ పైన ఇట్లా కర్దానా వర్క్ వచ్చింది. సో ఇందులో కూడా 3-4 కలర్ కాంబినేషన్స్ ఎంత ప్రిటీ ఉండేనో. ఈ బాటిల్ గ్రీన్ అయితే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయినా స్టైల్ చేస్తే చాలా ప్రిటీ ఉంటుంది. సో క్లాసీ లుక్ వచ్చేస్తుంది. ఇందులో కూడా బ్లౌజ్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. సో నాకు వైన్ కలర్ చాలా బాగా నచ్చింది. మా మమ్మీకి గ్రీన్ కలరే నచ్చిందంట. పెద్దవాళ్ళకి ఇలా సింపుల్ ఈవెంట్స్కి కట్టుకోవడానికి ఇట్లా లెనిన్లో ఉంటాయి కదా శారీస్. సో ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. మా మమ్మీకి ఈ గ్రీన్ అయితే చూడగానే నచ్చింది. సో మా మమ్మీ షాపింగ్ అయితే అయిపోతుంది. సో మా మమ్మీ ఇక్కడ 2-3 శారీస్ సెలెక్ట్ చేసుకున్నారు, నచ్చాయంట. చాలా బాగున్నాయి శారీస్. అంటే బయట స్టోర్ కన్నా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా మొత్తం డిజైన్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. డైరెక్ట్గా చూస్తే అయితే ప్రిటీ ఉంది. సో ఈ గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. సో ఎప్పుడైనా ఇట్లానే షార్ట్ వీడియోస్లో మమ్మీకి రెడీ చేసేటప్పుడు ఈ శారీని ఎలా స్టైల్ చేశాను అనేది చూపిస్తాను. ఇంకా ఇలాంటి సింపుల్ శారీస్ అయితే ఈ స్టోర్లో చాలా కలెక్షనే ఉంది. సో నేను ఓన్లీ స్పెసిఫిక్గా మేము చూసే కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అయితే తీసుకుంటారనేసి. లెనిన్లో కూడా, లెనిన్ కాటన్లో కూడా ఇట్లా ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి. బేసికలీ వెడ్డింగ్ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ 1 స్టాప్ డెస్టినేషన్ అనమాట. మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనకు దొరికేస్తాయి. లైట్ వెయిట్ శారీస్, పట్టు శారీస్, డిజైనర్ డ్రెస్సెస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా జెరీ కోటా ఆఫ్ శారీ. సో చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇది ఆల్రెడీ కస్టమైజ్ చేసి పెట్టారు, దుపట్టా కానీ ఇంకా మనకి బ్లౌజ్ కూడా అంతా. సో ఎవరైనా ఇట్లనే ట్విన్స్ కానీ కజిన్స్ కానీ సేమ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఇలా సేమ్ కలర్లోనే మనకి టాప్ అవుతుంది అండ్ ఇంకా దుపట్టా కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు ఇద్దరు కలిసి ట్విన్నింగ్ వేయొచ్చు కదా, చాలా బాగుంటాయి ఈ ఐడియా కూడా. సో ఇందులోనే దుపట్టా చూస్ చేసుకున్నారు. ఈ మధ్య అయితే ఈ జెరీ కోటా ఆఫ్ శారీస్ చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇవి కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తా అన్నారు మనకి నచ్చిన కలర్స్లో నచ్చినట్టు. ఇక్కడ ఓన్లీ నేను నా కంటికి ఏది నచ్చితే అదే చూపిస్తున్నా. బట్ రైదర్ దాట్ వేరే కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ పింక్ వన్ చూడండి, సింపుల్ శారీకే మంచిగా ఇట్లా డిజైన్ చేశారు. సో ఇవి కూడా మనకి మెహందీ ఈవెంట్స్లో కానీ ఇట్లా వెడ్డింగ్ ఈవెంట్స్లో ఎప్పుడు వేసుకున్నా చాలా బాగుంటాయి. సో వీళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేసి కూడా మీరు ఈ కలెక్షన్ అంతా చూడొచ్చు. సో శారీ ఇంటూ ఆఫ్ శారీ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ జస్ట్ సెమీ స్టిచ్ చేసి పెట్టారు. సో కలర్ కాంబినేషన్ అయితే మస్తు ప్రిటీ అనిపించింది. సో లైక్ పిస్తా గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది ఇదైతే. ఇంకా మెహందీస్కి సింపుల్గా డిఫరెంట్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో ఇది క్రాప్ టాప్ లాగా చేసి దానికి ఇట్లా కోట్ లాగా చేశారు. సైడ్కి మొత్తం ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు. సో ఇది మనం కోట్ లాగా వేసుకోవచ్చు, నెక్స్ట్ క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. 2 డిఫరెంట్
డిఫరెంట్ స్టైల్స్లో స్టైల్ చేయొచ్చు, మనకి ఎక్కువ గ్రాండ్ ఈవెంట్ ఉన్నప్పుడు, సింపుల్ ఈవెంట్ ఉన్నప్పుడు. ఇవే కాకుండా ఇక్కడ 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా కలెక్షనే ఉండే. సో ఇవి చూపించడానికి టైం లేకుండే, బట్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మమ్మీకి శారీస్ తీసుకున్నాను అండ్ నా కోసం అయితే సింపుల్ డ్రెస్సెస్ తీసుకున్నాను. సో షాపింగ్ అయిపోగానే ఇక్కడ నాకు సర్ప్రైజ్ చేశారు వీళ్ళు. సో కంగ్రాట్స్ మామ్ టు బి అని కేక్ కట్ చేపించారు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఫస్ట్ కేక్ కట్టింగ్ అనమాట మామ్ టు బిది. సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నిర్వాణ. నాకైతే వీళ్ళ స్టోర్లో కలెక్షన్ మొత్తం జెన్యూన్లీ చాలా బాగా నచ్చింది. మెయిన్లీ డిజైన్స్, ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. సో ఎవరికైతే వెడ్డింగ్స్ అప్పుడు షాపింగ్కి టైం లేకపోతుంటుందో, లేకపోతే యూఎస్ నుంచి డైరెక్ట్గా వచ్చేసి లైక్ షాపింగ్ చేసేసేయాలి 1 వీక్లో అనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ బెస్ట్ స్టోర్. వాళ్ళు కస్టమైజేషన్ కూడా చాలా క్విక్గా చేస్తారు. ఈ స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, ఇంకా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా చూసేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.